మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ను కట్టడి చేస్తే తమకు ఎదురులేదని ప్రధాని మోడీ రాహుల్ గాంధీ భావిస్తున్నారన్నారు. తాము తప్ప ఇతరులు ఎదగకూడదన్న దుర్మార్గపూరిత ఆలోచన అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ 15 రోజుల్లో చాలా కుట్రలు కూడా రాబోతా ఉన్నాయి. కొత్త కొత్త మనం మీరు చూసినారు, కాళేశ్వరం మునిగిపోయిందని ఒక ఆయన, బరాజ్ వడ్డిపోయిందని ఒక ఆయన అంటాడు. తెల్లారా ఇంకొక ఆయన 2 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. కాళేశ్వరం ఇంకింత బదనాలు చేస్తే ఇంకొకరిని రిపోర్ట్లు తయారు చేస్తారు. కాళేశ్వరమే కాదు, తెలంగాణలో ఏ చక్కలు లేదని చెప్తాను ఇంకో 10,000 ఆడ బీజేపీ ఆఫీసులో వండి వార్చిన వంటకాలు, ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులో తయారు చేసిన కొత్త కొత్త వంటకాలన్నీ ఈ 15 రోజుల ప్రజల మీద వదిలి సోషల్ మీడియా ద్వారా ప్రజలను భ్రమింపజేసి, నమ్మింపజేసి, గందరగోళం చేసి, ఆగమాగం చేసే ప్రయత్నాలు రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఇద్దరు కూడా చేస్తారు. నేను మీ అందరినీ ప్రార్థించేది, మరి టీవీలలో చూస్తున్న తెలంగాణ బిడ్డలను కూడా ప్రార్థించేది ఏంటంటే, ఇవాళ తెలంగాణకు మిగిలి ఉన్న ఒకే ఒక్క బంధుక కేసీఆర్. రాహుల్ గాంధీకి, మోడీకి ఇద్దరికి ఎందుకు నచ్చదంటే, ఆ ఒక్క కేసీఆర్ తెలంగాణలో ఖతం చేస్తే తెలంగాణలో ఇక్కడనే ఆ పార్టీని బొంద పెడతారు బీఆర్ఎస్ ని, ఈయన బయటికి రాదు, లేకపోతే మహారాష్ట్రకు వస్తాడు, ఇంకొకరికి వస్తాడు, అక్కడ జెండా వంటి ప్రయత్నం చేస్తాడు, తెలంగాణ వాడిని తెలంగాణలో బొండిగా తీసుకెళ్తే అయిపోతుంది ఉద్దేశంతో ఇద్దరు, ఒక ఆయనేమో బాగా వెలిగిపోయిందంటాడు, కుంగిపోయిందంటాడు, కథమైపోయింది కాళేశ్వరం అంటాడు, ఇంకొక ఆయనేమో కాళేశ్వరంలో అవినీతి, కాళేశ్వరంలో డిజైన్ ఫాల్ట్ అని ఒక ఆయన రిపోర్ట్ పెడతాడు. రేపు ఇట్లాంటి కుట్రలు ఇంకా పెరుగుతాయి, ఇంకో 2-3 రిపోర్ట్లు వస్తాయి, ఇంకా వేరే సబ్జెక్టుల మీద కూడా ఇట్లాంటి రిపోర్టు తయారు చేస్తారు. మనము కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు రాబోయే 15 రోజుల్లో.